మిత్రమా, నిన్ను ఎవరు పిలవడం లేదంటే నువ్వు దేనికి పనికిరావు అని అర్థం కాదు. నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఇక్కడ పైసలున్న వారినే పరమాత్మలాగా చూస్తారు మిత్రమా. పేదవాడిని పురుగులుగా చూస్తారు. అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే నిన్ను ఎదవ చేసిన వాడు కూడా రాజాదిరాజా అంటూ నీ గేటు దగ్గర నీకు సలాం కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు మిత్రమా. అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో, ఎంత దరిద్రంలో పెరిగావో, ఏం చేశావు అనేది నీ లెక్కలోకి రాదు. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అనేది లెక్కలోకి వస్తుంది మిత్రమా. గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక్కసారి మోసపోయావంటే అది నీ కర్మ, రెండోసారి కూడా మోసపోయావంటే అది నీ అమాయకత్వం మిత్రమా. కానీ మూడోసారి కూడా మోసపోయావంటే అది ముమ్మాటికి కూడా నీ చేతకానితనం అని అర్థం మిత్రమా. దీని తప్పే కేవలం అంటే కేవలం నీ తప్పు మాత్రమే మిత్రమా. ఎందుకంటే నీ చుట్టూ ఉండే వాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా ఇంకా నువ్వు వాళ్ళ చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కదా, అది నీ తింగరితనం కూడా. అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నావు కూడా, ఆ కపట నాటకాల మాయల మధ్యలో ఉండిపోతున్నావంటే నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నానని అర్థం మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. నీతో అవసరం లేనప్పుడు నువ్విక వాళ్లకు ఉపయోగపడవు అని తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవుని కసాయి వాడికి అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కలో నుంచి తీసి పడేస్తారు మిత్రమా. నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావు అనే అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు. వాళ్ళ అంచనాలలో నీ చుట్టూ డబ్బులు ఉండాలి, లేదా నీకు గొప్ప పలుకుబడి అయినా ఉండాలి. ఇవి రెండు లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్లకు కూడా లెక్క ఉండదని గుర్తుంచుకో మిత్రమా. అందుకే మిత్రమా, బాగా బ్రతకకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు తిరగకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వు ఇక్కడ ఎవరిని కూడా నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే వారికి బాధలు ఉన్నాయి. బ్రతుకు నీది, బ్రతుకు తెరువు నీది, బాధ్యత నీది, కష్టం నీది, కారె చెమట చుక్క కూడా నీది. ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు, నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి మిత్రమా. లేకపోతే ఓడిపోవాలి. అంతేగాని చెయ్యి పట్టుకొని నిన్ను ఆ కష్టాల కడల్ని ఎవ్వరు కూడా దాటించరు. ఇది జగమెరిగిన సత్యం మిత్రమా. కాబట్టి ఎవరో వస్తారని, వారు నా చుట్టమని ఒకేసారి రెండు రకాలుగా మోసపోయి ఓడిపోతున్నావు. నీ చుట్టూ నీ జీవితం మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావు మిత్రమా. ఒక విషయాన్ని అర్థం చేసుకో మిత్రమా. ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమీ బుద్ధుడివి కాదు కదా, కానీ నువ్వు మారగలవు. ఆ మార్పుకు ఎంత కాలమైనా పట్టచ్చు. అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగించంతైన ఆ మార్పు తాలూకు లక్షణాలు కనిపించాలి. అలా దినదిన అభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరే వరకు కూడా నిన్ను నువ్వు మలుచుకుంటూనే ఉండాలి మిత్రమా. నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా, చాలా అందంగా చూపిస్తుంది. నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి. అక్కడితో ఆగిపోకుండా నువ్వే నా అని ఆశ్చర్యం నీకు కూడా కలుగుతుంది మిత్రమా. అదే నిజమైన మార్పు కూడా. ఇది ఒక్క రోజుల్లో వచ్చేది కాదు, నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవుతుంది మిత్రమా. మిత్రమా, నీకు ఒక విషయం చెప్పనా.
నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి కూడా భయపడకూడదు. నాకు తెలిసి ఎవరికి కూడా చెడు చెయ్యాలి అనే ఆలోచన నీ కలలో కూడా రాకూడదు. ఎందుకంటే ఎదుటివారిని తోసేసి బాగుపడడం అనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే కదా మిత్రమా. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగిన రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు ఎవరో ఒకడు నిన్ను నిలువున చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది మిత్రమా. అదే నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా గడపగలుగుతావు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్కడివే అయిపోయావని బాధ వచ్చినప్పుడు అలా అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అనేది తెలుసుకో. నువ్వు ఎవరు కూడా నాకు సహాయం చేయడం లేదని అనిపించినప్పుడు కూడా నీకు సహాయం చేసి నేను సహాయం చేశానురా అని చెప్పే వాళ్ళని గుర్తు తెచ్చుకో మిత్రమా. ఎందుకంటే ఎప్పుడు కూడా దరిద్రాలన్నీ కూడా నీ చుట్టూనే తిరుగుతాయని అనిపించినప్పుడు కూడా నువ్వు తినడానికి కూడు లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధని తెలుసుకో మిత్రమా. సౌకర్యాలు లేవని బాధపడే ముందు నువ్వు 3 పూటల తినగలుగుతున్నందుకు నువ్వు చాలా అంటే చాలా సంతోషించు మిత్రమా. ఈ లోకంలో బాధలు లేనివాడు ఎవరు లేరు. నీ దగ్గర ఉన్న వాటి విలువ తెలుసుకొని నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు కూడా ఉండవు మిత్రమా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. ప్రతి మగవాడు తప్పకుండా పాటించవలసిన 7 ముఖ్యమైన సూత్రాలు. అది స్త్రీల విషయంలో 1, తనను ప్రేమించమని ఏ ఆడదాన్ని ఎప్పుడు కూడా మగాడు అడగకూడదు. 2, ఎక్కువ డబ్బు ఉన్న ఆడదానితో మగాడు ఎప్పుడు కూడా డేటింగ్ చేయకూడదు. 3, ఒక ఆడదాని నుంచి అగౌరవ ప్రవర్తన మగవాడు ఎప్పుడు కూడా సహించకూడదు. 4, తనని విడిచిపెట్టాలి అనుకునే ఆడదాన్ని ఆపడానికి మగాడు ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు మిత్రమా. 5, మిమ్మల్ని వద్దనుకొని మరో వ్యక్తిని ఎంచుకున్న ఆడదాన్ని మగాడు ఎప్పటికీ కూడా తిరిగి తన జీవితంలోకి తీసుకోకూడదని గుర్తుంచుకో మిత్రమా. 6, ఒక ఆడది తనను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుందని మగాడు ఎప్పుడు కూడా అనుకోకూడదు. 7, తనని సంతోషపెట్టమని మరియు స్వేచ్ఛనివ్వమని ఆడదానితో మగాడు ఎప్పుడు కూడా ఉండకూడదు. అర్థమైంది కదా మిత్రమా. స్త్రీల విషయంలో ప్రతి మగవాడు తప్పకుండా ఈ 3 ముఖ్యమైన 7 సూత్రాలను పాటించాలి కాదంటారా. ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.